వచ్చే సంవత్సరం మెగానామ సంవత్సరం అనే ఫిక్స్ అయిపోవచ్చు. అది ఏ రకంగా అయినా సరే మీరు మొదలు పెట్టుకోండి, ఏ రకంగా ఎండ్ అయినా ఇవ్వండి, మొత్తం మెగా సినిమాలతో నిండిపోబోతుంది. రికార్డుల వేట మొదలు పెట్టేశారు ఇప్పటికే. చికిరి చికిరితో కావచ్చు, మీసాల పిల్లతో కావచ్చు, మన శివశంకర వరప్రసాద్ సినిమాతో మొదలయ్యేటువంటి ఈ మెగా ప్రయాణం డిసెంబర్ వరకు కూడా ఒక రేంజ్లో హిట్లు కొట్టుకోవడానికి సిద్ధమైపోయారు మెగా హీరోలందరూ కూడా. దానికి మొట్టమొదట థియేటర్లోకి అడుగు పెట్టబోయేది మన శివశంకర వరప్రసాద్ సంక్రాంతికి వస్తున్నారుతో మొదలైతే, ఆ తర్వాత మిగతా హీరోలందరూ కూడా దాన్ని కంటిన్యూ చేసేటువంటి పరిస్థితి. తర్వాత తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్తో వస్తున్నారు, ఒక రేంజ్ హిట్ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే అర్థమైపోయింది. మొన్న వచ్చినటువంటి చిన్న చిన్న 25 సెకండ్ల వీడియోతోనే రికార్డులు క్రియేట్ చేసుకున్నారు. ఇంకా వీళ్ళిద్దరికన్నా నేనేం తోపు కాదు, నేను పాన్ ఇండియా హీరో కాదు, గ్లోబల్ స్టార్ అని చెప్పుకుంటున్నటువంటి రామ్ చరణ్ గారు ఇంకొక పక్కున్నారు. ఆయన చికిరి చికిరితో ప్రపంచాన్ని ఊపేస్తున్నారు. వీళ్ళు ఇండియాని, తెలుగు రాష్ట్రాలను ఊపేస్తుంటే ఆయన ప్రపంచాన్ని ఊపేసేటువంటి ప్లాన్లో పెట్టుకున్నారు. ఈసారి పెద్ద సినిమాతో సమ్మర్లోకి వచ్చేటువంటి ప్లాన్లో ఉన్నారట. అటు పవన్ కళ్యాణ్ గారు రాగానే నెక్స్ట్ జోన్ రాయింది. ఆ తర్వాత మళ్ళీ విశ్వంబర, ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకా సాయి ధరమ్ తేజ్ గారు, వరుణ్ తేజ్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. కాసుకోండి, ఇంకా వరస పెట్టి హిట్లు కొడితే ఎలా ఉంటుందో మెగా ఫ్యామిలీ ఈసారి 2026 డెఫినెట్గా చెప్పుకోవచ్చు. ఇది మెగా నామ సంవత్సరమే అని మనం అంటాం కాదు, మెగా ఫ్యామిలీ అంటాం కాదు, జనాలే అనుకునేలా చేసేటువంటి పరిస్థితి ఈ 2026లోంచే మొదలైపోయింది. ఇప్పటికే ఆ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. ఇంకా అది ఎక్కడి వరకు వెళుతుందో, తర్వాత ఎవరైనా రావచ్చు, ఎవరైనా హిట్లు కొట్టచ్చు, బట్ మేజర్ పార్ట్ ఈసారి మాత్రం మెగా సినిమాలదే. ఈసారి సినిమాని శాసించబోతున్నారు మెగా ఫ్యామిలీ హీరోస్. ఈ ఒక్క 2026 సంవత్సరాన్ని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుంటున్నారని మాత్రం అనుకోవచ్చు.